సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సేంద్రియ పశు యాజమాన్య పద్ధతులు మరియు ప్రామాణికాలపై అవగాహన అనే అంశంపై రైతు సోదరులు అడిగే సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల గన్నవరంలో పశు వైద్య విస్తరణ విభాగంలో ప్రొఫెసర్ మరియు హెచ్ఓడిగా పనిచేస్తున్న డాక్టర్ బి సుబ్రహ్మణ్యేశ్వరి గారు ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. రైతు సోదరులు తమ సందేహాలను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకొనగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0866248700 248700. నమస్కారం సుబ్రహ్మణ్యేశ్వరి గారు. నమస్తే అండి మేడం. మరి ఈరోజు సేంద్రియ పశు యాజమాన్య పద్ధతులు మరియు ప్రామాణికాల గురించి మనం తెలుసుకోబోతున్నాం మేడం. ముందుగా సేంద్రియ ఆహారం అంటే ఏంటి? అది సేంద్రియ ఆహారం మిగతా ఆహార ఉత్పత్తుల కన్నా ఏ విధంగా భిన్నమైందంటారు? సేంద్రియ ఆహారము అంటే ఎటువంటి రసాయన పదార్థాలు లేని, ఎటువంటి విష పదార్థాలు లేని, మళ్ళా యాంటీబయాటిక్ అవశేషాలు అంటే కృత్రిమంగా ఎటువంటి వనరులు వాడకుండా సహజ పద్ధతిలో రూపొందించబడిన ఆహారం సేంద్రియ ఆహారం అంటారండి. ఈ సేంద్రియ ఆహారం మిగతా ఆహార పదార్థాలతో చూస్తే అంటే ఈ సేంద్రియం అన్నది ఇంతకుముందు మనకి రసాయనాలతో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాము. ఎందుకంటే అప్పుడు ఆహారాన్ని ఎక్కువ పండించడం కోసము రసాయనాల మీద ఆధారపడాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా రైతులు ఎటువంటి అవగాహన లేకుండా ఈ రసాయనాలు, కృత్రిమ ఎరువులు వాడడం వలన వాటి అవశేషాలు ఆహార పదార్థాల్లో కనిపిస్తూ ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా కొత్త పద్ధతి అంటే చాలామందికి రైతులకి అది తెలిసిన పద్ధతే ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతి. ఈ పద్ధతుల ద్వారా రూపొందించబడి ఇది సేంద్రియంగా పండించబడింది, సేంద్రియంగా ధృవీకరించబడిన క్షేత్రంలో రూపొందించబడిన ఆహార పదార్థం అని దానికి ఒక సర్టిఫికేషన్, ధృవీకరణ పత్రం ఇస్తారండి. అటువంటి పదార్థాలని సేంద్రియ ఆహార పదార్థము అంటాం. అంటే అది వినియోగదారునికి అంటే ఎవరైనా ఒక తినే పదార్థం కొనుక్కోవాలన్నప్పుడు వాళ్ళకి ఒక విధమైన నమ్మకాన్ని కలుగజేస్తుంది. తింటే ఇది సురక్షితమైన ఆహార పదార్థము, దీన్ని ఎటువంటి రసాయనాలు వాడకుండా ఉపయోగించబడిన, ఉత్పత్తి చేయబడిన ఆహార పదార్థం అని చెప్పేసి. ఆ విధంగా సేంద్రియ ఆహారం మిగతా ఆహార పదార్థాలతో చూస్తే భిన్నమైనది. మరి ఈ ఆహార పదార్థాల నుంచి సేంద్రియ ఆహారాన్ని గుర్తించడం ఎలాగంటారు? అదే నేను ఇప్పుడే అన్నాను కదా, ధృవీకరణ పత్రం ఉంటుందండి. ఈ సేంద్రియ ఆహారం అంటే వాటిని క్షేత్రాన్ని ధృవీకరించాలి. రైతు తన సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు తన క్షేత్రాన్ని సేంద్రియంగా చేయబడిన క్షేత్రము అని చెప్పేసి దానికి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. అట్లాగే ఆహార పదార్థం ఏవైతే ఆయన ఆహార ఉత్పత్తులు తన క్షేత్రంలో పండిస్తున్నారో ఆ పద్ధతిని కూడా ఇది సేంద్రియంగా చేయబడిన పద్ధతులు అని ధృవీకరించబడి ఒక సర్టిఫికేషన్, ధృవీకరణ పత్రం ఇస్తారు. దాన్నే మన ఇండియాలో అయితే ఇండియా ఆర్గానిక్ అని ఒక సింబల్ ఉంది, అట్లాగే జైవిక్ భారత్ అని కూడా అంటారు. ఈ విధంగా రూపొందించి భిన్నమైనది ఇది. ఓకే మేడం. మరి ఈ సేంద్రియ ఆహార ఉత్పాదన లేకపోతే సేంద్రియ వ్యవసాయం అనే పద్ధతి ఎలా ఆవిర్భవించిందంటారు? ఈ సేంద్రియం అన్నది ఎట్లా ఆవిర్భవించిందంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మనం తినే ఆహార పదార్థం అన్నీ కలుషితమే. ఆ కలుషితం ఎట్లా అవుతుంది? ఆహార పదార్థాలు కలుషితం, వాతావరణం కలుషితం, గాలి కలుషితం, మనం పీల్చే గాలి అన్నీ కలుషితం అవుతూ ఉన్నాయి. ఇవి ఎందుకు? రసాయనాలు, సరైన అవగాహన లేకుండా వాడడం వలన ఇట్లా. అయితే అవి వాడుతున్న రైతుకు కూడా ఆ రసాయనాలు ఆయన తన క్షేత్రంలో వాడుతున్నప్పుడు దానివలన కూడా ఆయనకి కొన్ని వ్యాధులు రావడం, లేకపోతే ఆయన ఆరోగ్యం పాడవడం ఇట్లా. సో
ఈ పద్ధతుల్లో వివిధ నష్టాల బారిన పడ్డారు. వినియోగదారుడు పడ్డాడు, రైతులు పడ్డారు. ఇటువంటి సైంటిస్టులు అంటే శాస్త్రజ్ఞులు కూడా గమనించడం జరిగింది. ఈ పద్ధతుల వలన మానవాళి మనుగడే కష్టం అవ్వచ్చు, ముందు తరాలకి మనము సుస్థిరమైన వ్యవసాయాన్ని అందించలేము, కలుషితమైన వాతావరణం, మానవాళి మనుగడే ముప్పుకే ప్రమాదం వస్తుంది అన్న ఆలోచనతోటి ఈ శాస్త్రజ్ఞులు, వ్యవసాయదారులు, వినియోగదారులు వీళ్ళ అందరి ఆలోచనతో రూపొందించబడిన, కనుగొనబడిన, ఆవిర్భవించబడిన వ్యవసాయ పద్ధతి సేంద్రియ వ్యవసాయ పద్ధతి. ఇది ఈ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చరల్ మూవ్మెంట్ అంటే IFOM, దీంట్లో ఏంటంటే ఇది జర్మనీలో ఉందండి. అక్కడ మొదలైంది ఈ మూవ్మెంట్. ఈ సేంద్రియ వ్యవసాయం పైన అందరూ పాటిస్తే మంచిది, దానికి కొన్ని ప్రామాణికాలు రూపొందించడం, దాన్ని రైతు ఎలా ఫాలో అవ్వాలి, అది సేంద్రియ ఆహార పదార్థం అని ఎలా గుర్తించబడాలి, వీటిలన్నిటిని కూడా రూపొందించారు ఈ IFOM, అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల సమాఖ్య. ఈ అంటే ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులంతా ఒక సమాఖ్యగా ఏర్పడి దాంట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఏ రైతైనా సరే దాంట్లో మెంబర్షిప్ చేసుకోవచ్చు. దాన్ని IFOM అంటారు. వీళ్ళందరూ కలిపి రూపొందించి ఇది అప్పటి నుంచి కూడా మనకి ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతి మనుగడలోకి వచ్చిందండి. ఓకే మేడం, మరి అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో ఈ సేంద్రియ వ్యవసాయ పరిస్థితి ఎలా ఉందంటారు? సేంద్రియ వ్యవసాయ పద్ధతి భారతదేశంలో మనకి మన రైతులు కూడా వాటి వల్ల జరుగుతున్న నష్టాలని గమనించడం జరిగింది. ఈ రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల జరుగుతున్న నష్టాలు, భూసారం తగ్గిపోవడం, భూమి తన సహజ గుణాన్ని, నేల పంటలు పండించే నేల తన సహజత్వాన్ని కోల్పోవడం. రైతు దున్నాలనుకోండి, ఈ రసాయనాలు వాడిన భూమిని దున్నాలంటే రైతుకు చాలా కష్టమవుతుంది. ఇంతకుముందు అయితే నేల సారవంతంగా ఉండాలంటే వానపాములు, సహజ సిద్ధమైన దాంట్లో సురక్షితమైన బ్యాక్టీరియా, అట్లాంటివి చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఈ నేల యొక్క సహజ స్వభావం అన్నమాట. దాని ద్వారా అవి నేలని సారవంతంగా చేస్తాయి, గుల్లగా చేసి పంట ఆరోగ్యంగా పెరిగేదానికి చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ రసాయనాలు వాడడం వలన ఇటువంటివన్నీ నశించిపోయి భూమి తన సహజత్వాన్ని కోల్పోయింది. ఈ విషయాలు గమనించి భారతదేశంలో కూడా మనకి ఈ మొదలుపెట్టారండి. మన భారతదేశ ప్రభుత్వం కూడా ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతిని వివిధ పథకాల ద్వారా ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మనం భారతదేశం చూస్తే 2003-4లో చూసి అప్పటికి ఇప్పటికీ చూస్తే అది మనకి ఇప్పుడు కొన్ని మిలియన్ హెక్టేర్లలో ఉందండి వ్యవసాయం సాగు చేస్తూ ఉంది. దాంట్లో 50% మనకి రైతులు పండిస్తుంది, అయితే 50% అడవుల్లోంచి వచ్చింది. అడవుల్లో ఏంటంటే అడవుల్లో ఉత్పత్తులు, అడవుల్లో వచ్చే ఉత్పత్తులన్నీ రసాయనాలు వాడకుండా వచ్చిన ఉత్పత్తులే. సో ఆ విధంగా భారతదేశంలో రైతులు చాలా ముందంజలో ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు రైతులను ప్రోత్సహిస్తున్నారు ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించేదానికి. ఆ విధంగా మనకి ఈ భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం పద్ధతులు ముందుకు వెళ్తున్నాయి. అట్లాగే ఈ సేంద్రియ ఆహార పదార్థాన్ని, సేంద్రియ క్షేత్రాన్ని ధృవీకరించేందుకు మనకి భారతదేశంలో సుమారు 30 ధృవీకరణ సంస్థలు ఉన్నాయి, 30 సర్టిఫికేషన్ ఏజెన్సీస్. దాంట్లో 7-8 పశువులకు సంబంధించి అంటే పశు ఉత్పత్తుల్ని ధృవీకరించేదానికి 7-8 సంస్థలు ఉన్నాయి ఈ ధృవీకరణ. అలాగే సర్టిఫికేషన్ పరంగా మామూలుగా సేంద్రియ వ్యవసాయంలో ఏమవుతుందంటే రైతుకి ఇదివరకు మనము విదేశాల ధృవీకరణ సంస్థల మీద ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఈ తమ సొంత ధృవీకరణ సంస్థల్ని మొదలుపెట్టాయి. దానివలన రైతుకి కొంచెము భారం తగ్గుతుంది, రైతు కొంచెము ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఓకే మేడం, ఒక కాలర్ రెడీగా ఉన్నారు మేడం, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు అశోక్ మేడం, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సందేహాన్ని అడగండి. నమస్తే సార్, అశోక్ గారు చెప్పండి సార్. సేంద్రియ దాంట్లో మినరల్ మిక్చర్, కాల్షియం వాడుతున్నారు. సేంద్రియ దాంట్లో వాడచ్చండి. అంటే సహజంగా వచ్చిన వాటి నుంచి బయట నుంచి కాకుండా మినరల్ మిక్సర్ కొంతవరకు ఆమోదించబడిందండి.
కాల్షియం కూడా మనం వీలైనంత వరకు దాని మేతలో మనం కాల్షియంలో అధికంగా ఉన్న దానికి మేత ఉత్పత్తులను అందించగలిగితే చాలా వరకు మంచిది. మినరల్ మిక్సర్ని కొంత శాతం వరకు అనుమతించబడిందండి. మనము కొత్త బ్రాండ్స్ అంటే సేంద్రియ వ్యవసాయానికి ఇవి అని ఏమీ లేవండి. మనకి హెర్బల్ బేస్డ్ అంటే సహజ ఉత్పత్తులు అని చెప్పేసి కొన్ని ఉత్పత్తులు వస్తున్నాయి. మనకి మనుషులకి ఎట్లా వస్తున్నాయో ఇవి సహజంగా హెర్బల్ బేస్డ్ అట్లాంటివి కొన్ని కంపెనీలు చేపట్టినట్టు విన్నాము. అట్లాంటివి మీరు ఎంక్వైరీ చేస్తే మీకు సమాచారం దొరుకుతుందండి. వీలైనంత వరకు పశువుల మేత ద్వారానే దాని రిక్వైర్మెంట్స్ అందుకుంటే మంచిది. ఏమండి? ఆహారం దానికి అందుకే పశు పోషణ మీద చక్కటి అవగాహన ఉండాలని ముందుగా సేంద్రియ పశు వ్యవసాయం చేసేవాళ్ళు అవగాహన లేకుండా చేస్తే అంటే పశువు ఏ రకమైన జాతి, దానికి ఎటువంటి ఆహారం మేత అవసరం, దానికి సమతుల్యంగా ఉండాలంటే దానికి ఎటువంటి మినరల్స్ అవసరం, దాని పాల ఉత్పత్తి ఎంత ఉంది, పాల ఉత్పత్తికి ఇవన్నీ మీరు చూసుకుని ఆ అవసరమైన మేతలోని వివిధ పోషక పదార్థాలని సహజ ఉత్పత్తుల ద్వారా అంటే రసాయనాలు వాడకుండా వాడిన ఉత్పత్తుల ద్వారా వీలైతే మన క్షేత్రంలోనే పండించుకున్న ఉత్పత్తుల ద్వారా అందిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయము రైతుకి ఉత్పాదక ఖర్చును తగ్గించడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం సేంద్రియ పశు వ్యవసాయం. ఓకే అశోక్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మేడం మరొక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం మేడం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు ప్రభాకర్ అండి, నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నానండి. ఓకే అండి, డాక్టర్ గారు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు మేము పైన కొన్ని పూల చెట్లు కొన్ని ఆకుకూరలు అంతా పెట్టామండి సార్. అయితే మాకు ఇంట్లో ఒక పుట్టుకు సంబంధించిన పెట్టడం వల్ల వేస్టేజ్ చాలా వస్తుందండి. ఆ వేస్టేజ్ మేము పైన పెంట్ హౌస్ పైన వర్మి తయారు చేసుకోవచ్చండి. తయారు చేయొచ్చు సార్. అంటే వాటిని తడిగా ఉన్నప్పుడు వాటిని కొంచెం ఎండబెట్టి దాంట్లో ఉన్న తడి పోయి అంటే తడిగా ఉండడం వల్ల ఏంటంటే ఫంగస్ అట్లాంటి ఇతరత్ర ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్లనే వాటిని వివిధ రకాల వాయువులు కూడా వెలువడే అవకాశం ఉంది, హానికరమైన వాయువులు మొక్కలకి. అందువలన వాటిని చక్కగా ఆరనిచ్చి వీలైతే ఎండబెట్టచ్చు. ఎండబెట్టడం వల్ల నష్టం లేదు. వాటిని చిన్న చిన్న ముక్కల కింద చేసి వేస్టేజ్ అంతా ఎండబెట్టి దాన్ని పొడుం కింద కూడా చేసి వాడచ్చు. అది లేని ఏడల మీరు దాన్ని అలా డ్రై చేసుకుని వాడచ్చండి మొక్కలకి. వర్మీ వాడచ్చండి, వర్మీని తీసుకొచ్చి చేయొచ్చు సార్. మనకున్న ఇంట్లో నుంచి వచ్చే వేస్టేజ్ నుంచి వానపాము ఎరువు తయారీ ఎలాగా అని. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మేడం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. Your window to rising India. India's voice on global platforms. Latest news from India and around the world. In-depth analysis of global headlines. Watch DD India in your country. Available for downlink in all Southeast Asian countries. STTV broadcast is available through the satellite GSAT 17 at 93.5 degrees east. HDTV broadcast is available through the satellite GSAT 10 at 83 degrees east. For technical details, log on to ddnews.gov.in. Switch to DD India now.
పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, మరి ఇందాక మీరు చెప్తున్నారు తక్కువ రసాయనాలు వాడాలి సేంద్రియ వ్యవసాయంలో అని. మరి అయితే ఈ సేంద్రియ వ్యవసాయం సాంప్రదాయ వ్యవసాయం ఒకటే అనుకోవచ్చు అంటారా? సేంద్రియ వ్యవసాయం అంటే మన భారతదేశపు రైతులు మీరు వినే ఉంటారు, తాతల కాలంలో ముత్తాతల కాలంలో సాంప్రదాయ వ్యవసాయ పద్ధతి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులనే నమ్ముకుని ఉంటారు. అంటే కొన్ని సుదూర ప్రాంతాలకి ఈ రసాయన ఆధారిత ప్రాక్టీసెస్ అంటే వాటికి పద్ధతులు వాళ్ళకి తెలిసినా వాళ్ళకి నచ్చక వాళ్ళు సాంప్రదాయ పద్ధతులనే కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ సాంప్రదాయ పద్ధతుల్లో రైతులకున్న జ్ఞానం అపారమైనది. కొన్ని ఏంటంటే వాళ్ళు చేస్తుంటారు, దాన్ని ఒక సరైన పద్ధతిలో చెయ్యాలి. దాంట్లో ఉన్న సైంటిఫిక్ వ్యాలిడిటీ ఎంతవరకు శాస్త్రీయంగా అది నిరూపించబడింది, దాని గురించి శాస్త్రీయంగా నిరూపించబడిన పద్ధతులు సేంద్రియ వ్యవసాయంలో అమలు చేస్తుంటారు. కానీ ఈ సాంప్రదాయ పద్ధతుల్లో ఏంటంటే రైతు తనకున్న జ్ఞానాన్ని ఆయన తనదైన శైలిలో తను వెళ్ళుకుంటారు. ఈ సాంప్రదాయం పద్ధతుల్లో ఏంటంటే సర్టిఫికేషన్ అన్నది ఉండదు. అందువల్ల రైతులకి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఏం చేయాలంటే రైతులకున్న అపారమైన వ్యవసాయ పద్ధతులపైన వాళ్ళకున్న అపారమైన జ్ఞానాన్ని సమీకరించి అది శాస్త్రీయంగా నిరూపించబడి మనము ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో మనం వాడుకోగలిగినట్టయితే రైతు చక్కటి దిగుబడిని సంపాదిస్తారు. మనము రాబోయే తరాలకి చక్కటి సుస్థిరమైన సమతుల్యమైన వ్యవసాయాన్ని మానవాళి ఆరోగ్యాన్ని మనం అందించగలుగుతాం. ఓకే మేడం, మరి అదేవిధంగా అభివృద్ధిలో భాగంగా ఈ సేంద్రియ ఆహార పద్ధతులు ఎగుమతి దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయంటారు? మనము సేంద్రియ వ్యవసాయ పరంగా చూస్తే సేంద్రియ బాసుమతి, సేంద్రియ టీ, సేంద్రియ ఔషధ సంబంధిత మొక్కలు ఇట్లాంటివి మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇంచుమించు 135 రకాల వ్యవసాయ సంబంధ ఉత్పత్తులు. ఉదాహరణకి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉందండి, అక్కడ ఏంటంటే ఒక బోర్డు ఉంది, ఉత్తరాఖండ్ ఆర్గానిక్ కమోడిటీ బోర్డు. నేను 2006లో నా పరిశోధనల నిమిత్తము నేను ఆ రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు చెప్పారనమాట, రైతులు మేము బాస్మతి రైస్ని ఎగుమతి చేసుకోగలుగుతున్నాము అంటే అక్కడ గవర్నమెంట్ ప్రోత్సహించింది, వాళ్ళని సమాఖ్యల కింద ఏర్పరిచి వాళ్ళని ఎగుమతి చేసే విధంగా ప్రోత్సహించింది. బాస్మతి రైసు, ఈ ఔషధ మొక్కలు, అలాగే హార్టికల్చర్ ప్లాంట్స్ ఇట్లాంటివి మనం ఎంతవరకు చెప్పచ్చు అంటే 135 రకాలు. అయితే పశు వ్యవసాయం వరకు వస్తే, పశు సంబంధిత ఉత్పత్తుల వరకు వస్తే మనము ఇంకా అంత ఎగుమతుల దిశగా పురోగతి సాధించలేదు. ఇప్పుడిప్పుడే ప్రాంతీయంగా గిరాకీ పెరిగింది. ఆర్గానిక్ సేంద్రియ పాలు, సేంద్రియ మిల్క్ క్రీము, సేంద్రియంగా ఉత్పత్తి చేయబడిన వెన్న, నెయ్యి అవి ప్రాంతీయంగా మన వాళ్ళు చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఎగుమతి చేయాలంటే ఆ దేశ ప్రామాణికాలకు అనుగుణంగా మన దేశ ప్రామాణికాలు సరిపోవాలి. అయితే మనం హర్షించదగిన విషయం ఏంటంటే భారతదేశము రూపొందించబడిన ఈ సేంద్రియ ప్రామాణికాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఆమోదించడం జరిగింది. అంటే మన ప్రామాణికాలు అంత చక్కగా రూపొందించడం జరిగింది. దీనికి ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే రైతులు దీని మీద అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకుని ఆ ప్రామాణికాలు ఏంటి, వాటి ఎటువంటి విధంగా చేయాలి, ధృవీకరణ ఏ విధంగా పొందాలి అన్న విధంగా మనం చేయాలి. అవగాహన కూడా తీసుకురావడం కూడా మనందరి బాధ్యత. ఈ సర్టిఫికేషన్ అంటే ఏంటి మేడం? సర్టిఫికేషన్ ధృవీకరణ అంటే సేంద్రియము అని ముద్ర వేయడం. మనము ఏదైనా షాపులకు వెళ్ళినప్పుడు మనము కొన్ని ISI మార్క్స్ కోసము నాకు ఈ బ్రాండే కావాలి, పర్టికులర్ పలానా కంపెనీది అయితే మంచిది లేకపోతే పర్టికులర్ అని మనం ఎట్లా చూసుకుంటామో అట్లాగే సేంద్రియం కూడా ఇది మంచి పద్ధతుల ద్వారా, సేంద్రియ పద్ధతుల ద్వారా రూపొందించబడింది అన్నది ధృవీకరించడమే సర్టిఫికేషన్ అండి. ఈ సర్టిఫికేషన్ చేయాలంటే దీంట్లో చాలా సర్టిఫికేషన్ ధృవీకరణ అన్నది సాధించాలంటే రైతు చాలా మంచి ప్రణాళిక వేసుకోవాలి. తను ఎటువంటివి వాడుతున్నారు, సహజ వనరులు ఎంతవరకు వాడుతున్నారు, ఎటువంటి పశుజాతిని పెంపొందిస్తున్నారు, దానికి ఎటువంటి మేత అందిస్తున్నారు, దాని ఆరోగ్య సంరక్షణ ఎట్లా ఉంది,
దానికి ఎటువంటి పునరుత్పత్తి పద్ధతులు వాడారు, అవి కూడా ఇవన్నీ కూడా వివిధ ప్రామాణికాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్టిఫికేషన్ ధృవీకరణ సంస్థలు తనిఖీ ద్వారా వివిధ దశల్లో క్షేత్రస్థాయి తనిఖీ ద్వారా ఆ క్షేత్రాన్ని సర్టిఫై చేయడం అవుతుందండి. దీనికి సర్టిఫికేషన్ అని అంటారు. మరి అదేవిధంగా ఆహార ఉత్పత్తులు సేంద్రియ పద్ధతులుగా ధృవీకరణ అవ్వాలంటే రైతులు ఎటువంటి నియమావళిని పాటించాలంటారు? మనకి రైతులు అంటే ఈ సేంద్రియ ఆహార ఉత్పత్తులకి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులకి, సేంద్రియ పశు వ్యవసాయానికి కొన్ని ప్రామాణికాలు రూపొందించబడింది. మనకి భారతదేశంలో ఎపెడా అని అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అండి. అంటే వాళ్ళు ఎగుమతులకు చేయడానికి వాళ్ళు ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. వాళ్ళు కొన్ని ప్రామాణికాలను రూపొందించారు. ఈ సేంద్రియ పశు వ్యవసాయానికి సంబంధించిన ప్రామాణికాలని 2017లో వాళ్ళు పబ్లిక్కి అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే వివిధ దశల్లో చర్చల ద్వారా ఎప్పుడు ఏది చేయాలి, ఇది మన రైతులు చేయగలరా లేరా, అంటే మన భారతదేశపు ప్రామాణికాలు IFOAM అంతర్జాతీయ సమాఖ్య ఉంది అని అన్నాను కదా, సేంద్రియ సమాఖ్య, వాళ్ళు రూపొందించిన ప్రామాణికాల ఆధారంగా మన భారతదేశ ప్రామాణికాలు రూపొందించబడ్డాయి. అయితే వాటిని వివిధ దశల్లో భారతదేశపు రైతులకు అనుగుణంగా, ఇప్పుడు మన భారతదేశపు రైతులంతా ఇంచుమించు చిన్నకారు రైతులు, వాళ్ళకి పెద్ద పెద్ద భూములు ఉండవు, అట్లాంటి వాళ్ళకి అనుగుణంగా రూపొందించబడి ఈ ప్రామాణికాలని చేయడం జరిగిందండి. ఓకే మేడం, మరి అదేవిధంగా సేంద్రియ పశు వ్యవసాయానికి అనువైన పశుజాతులు ఏమంటారు? సేంద్రియ పశు వ్యవసాయానికి అనువైన పశుజాతులు అంటే భారతదేశముకి మంచి దేశీయ పశు సంపద ఉందండి. అయితే ఇంతవరకు ఏంటంటే మనము అధిక ఉత్పత్తి సాధించే దిశగా మనము విదేశీ జాతుల మీద ఆధారపడ్డాం. అట్లాగే మన దేశీయ జాతులను కోల్పోతూ వస్తున్నాం. ఇప్పుడిప్పుడే మళ్ళీ మన దేశీయ ప్రముఖ జాతులైనటువంటి మన రాష్ట్రంలోకే చూస్తే ఒంగోలు జాతిని మనం సంపదని ఎంతవరకు కోల్పోయాము. ఎందుకంటే జన్యుపరంగా ఆ జాతుల్ని విదేశీ జాతులతో సంకలనం చేసి అధిక ఉత్పత్తి సాధించే దిశగా ప్రయత్నం చేస్తాం. ఈ సేంద్రియ పద్ధతిలో దేశీయ పశుజాతులు ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయండి. ఎందుకంటే దేశీయ పశుజాతులు మన భౌగోళిక పరిస్థితులకి ఎంతో అనువైనవి. వాటికి మంచి వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. వాటికి తక్కువ యాజమాన్య పద్ధతులు అయితే సరిపోతుంది, అంటే తక్కువ ఖర్చుతో కూడిన యాజమాన్యం సరిపోతుంది. అవి మన రైతు పంటల ఉపోత్పత్తుల్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలవు. అందువల్ల దేశీయ పశుజాతులు గిర్జాతి, షాహివాల్, ఒంగోల్, పుంగునూరు, ఈ మధ్యన పుంగునూరు అన్నది వినే ఉంటారు. రైతులు చాలామంది పొంగునూరు ఆవు ఉందంటే రైతులు ఎంతో చాలా చక్కగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి చక్కటి గుర్తింపు ఉంటుంది. పుంగునూరు ఆవు యొక్క పాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది. వెన్న శాతం కూడా ఎక్కువ. అది కేవలం గడ్డితో కూడా అవి కరువు సమయంలో కూడా అవి చక్కటి పాల దిగుబడిని ఇవ్వగలవు, ఎండు మేతతో ఎండుగడ్డిని ఉపయోగించుకొని. అట్లా దేశీయ పశుజాతుల్ని ఎంపిక చేసుకోవాలి. మేకల్లో కూడా దేశీయ పశుజాతులు, అలాగే గొర్రెల్లో నెల్లూరు బ్రౌన్, డెక్కని అట్లాంటి వాటిని చేసుకోవచ్చు. కోళ్ళల్లో అసీల్, కడక్నాథ్, వనరాజ అటువంటి దేశీయ కోళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి అదేవిధంగా మేడం, ఈ సేంద్రియ పశు వ్యవసాయంలో భాగంగా పశువుల పునరుత్పత్తి పద్ధతుల గురించి ఒకసారి వివరిస్తారా మేడం? ఈ సేంద్రియ పశు వ్యవసాయము పశువులకి సహజమైన వాతావరణాన్ని కల్పించాలని చూస్తుంటాయి. అంటే పశువు తన యొక్క అవసరాలని వీలైనంత వరకు సహజంగా మనం వాటి అవసరాలని తీర్చగలగాలి. అంటే దీంట్లో పశువు ఎదకు వచ్చినప్పుడు కృత్రిమ గర్భోత్పత్తి పద్ధతుల కన్నా వేరే న్యాచురల్ సర్వీస్ అని అంటారండి, వేరే దున్నతో సంకలనం చేయించి అట్లా చేయించాలని చెప్పేసి ఈ సేంద్రియ పశు వ్యవసాయము ప్రామాణికాలు చెప్తున్నాయి. అయితే ఒకవేళ ఆ పశువు మరీ తక్కువ దిగుబడి ఇస్తోంది అనుకోండి, దాన్ని రైతు దగ్గర ఒక నాటు ఆవు ఉంది, దాని యొక్క పుట్టే దూడ యొక్క జన్యుపరంగా కొంచెం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. సో రైతు ఏం చేయొచ్చు అంటే వెటర్నేరియన్ ఒక పశు వైద్యుని సలహాతోటి కృత్రిమ గర్భోత్పత్తి చేయించవచ్చు. ఎందుకంటే రైతు నష్టపోకూడదు. సేంద్రియ వ్యవసాయంలో మరీ తక్కువ దిగుబడి ఇస్తే రైతుకి గిట్టుబాటు అవ్వడం కష్టమవుతుంది. అందువలన వీలైనంత వరకు సహజ పునరుత్పత్తి పద్ధతులను
అవలంబించాలి. ఒకవేళ పశు వైద్యుడు సలహా ఇచ్చినట్లయితే కృత్రిమ గర్భోత్పత్తి పద్ధతుల ద్వారా ఆ పశువుకు పుట్టే దూడలు కొంచెం జన్యుపరమైన అభివృద్ధిని సాధించవచ్చు. ఓకే మేడం, మరి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వీటిలో భాగంగా పశువులకు పోషణ ఎలా ఉండాలి, ఏవేవి పెట్టచ్చు, ఏవేవి నిషేధింపబడ్డాయి అంటారు? పశు పోషణ వీలైనంత వరకు వాటి సహజ స్వభావానికి అనుగుణంగా ఉండాలండి. పశువు ఎటువంటి జన్యుపరంగా ఎటువంటి లక్షణాలు కలిగి ఉంది దాని యొక్క, అట్లాగే పాల ఉత్పత్తి ఆధారంగా వాటి మేత పెట్టాలి. ఎటువంటి కృత్రిమ రసాయనాలు అంటే పశువులు హార్మోన్స్ వాడకం కానీ, త్వరితగతిన పెరిగిపోతుంది పశువు, సంవత్సరంలో నాకు పాల దిగుబడికి చేయాలి అని చెప్పేసి కొంతమంది వాడుతుంటారు, అట్లాంటివి కానీ, యాంటీబయాటిక్స్ కానీ అటువంటివి ఏవి కూడా ఆమోదించబడవండి. వీలైనంత వరకు రైతు తన క్షేత్రంలోనే పెంచబడిన పశుగ్రాసాలని పశువుకి అందించాలి. అంటే దీంట్లో ఎందుకంటే ఇంకొకటి, ఈ సేంద్రియ పద్ధతిలో నేల, పంట, పశువు వీటి మూటి మధ్య పోషకాలు సరఫరా అవుతుండాలండి. నేల సారవంతంగా ఉంటే దాని నుండి వచ్చే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి, ఆ మొక్కలు తిన్న పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. అట్లాగే పశువుల నుండి వచ్చిన వాటి వేస్ట్ ప్రొడక్ట్స్ ఈ నేలను సారవంతం చేస్తుంటాయి. అందువలన ఈ రైతు బయట వనరుల మీద ఆధారపడకుండా వీలైనంత వరకు తన క్షేత్రంలోనే పశుగ్రాసాలని పెంచుకునే పద్ధతులు అవలంబించాలండి. మరి ఈ సేంద్రియ వ్యవసాయంలో భాగంగా పశువుల ఆరోగ్య సంరక్షణలో ఎటువంటి పద్ధతులు పాటించాలంటారు? పశువుల ఆరోగ్య సంరక్షణ, పశు సంక్షేమము చాలా ముఖ్యమండి. యానిమల్ వెల్ఫేర్ అంటారు. ఈ సేంద్రియ వ్యవసాయము పశు సంక్షేమం మీద కూడా ఎక్కువ కేంద్రీకరిస్తుంది. ఈ పశువుల ఆరోగ్యం ఎట్లా ఉండాలంటే రైతు తన యాజమాన్య పద్ధతిని ఎట్లా పెట్టుకోవాలంటే పశువు ఎటువంటి జబ్బునికి గురి కాకూడదు. ఒకవేళ పశువు ఏదైనా అనారోగ్యానికి గురైనట్టు అనిపిస్తే రైతు దాని మేతలో ఏమైనా తేడా ఉందా, దాని వాతావరణంలో, దాని నుంచిన వాతావరణం అంటే అక్కడ అపరిశుభ్ర వాతావరణాలు ఉన్నాయా, అట్లాంటి వాటిని గమనించి తన యాజమాన్య పద్ధతుల్ని మార్చుకోవాలి. వెంటనే ట్రీట్మెంట్ అంటే అక్కడ పశువు పరిస్థితిని బట్టి. దీంట్లో చికిత్స కన్నా నివారణ మేలు అంటారు. అందువలన పశువు ఫస్ట్ జాతి ఎంపిక నుంచి పశువు సంరక్షణ మొదలవుతుందండి. తన క్షేత్రానికి సరిపడే పశువులను తెచ్చుకోవాలి. ఎండలు బాగా ఉంటే చల్లటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్న పశువులను తెచ్చిపెట్టుకుంటే రైతుకి దాని సంరక్షణకే ఎక్కువ ఖర్చు అవుతుంది. అందువలన తన ప్రాంతానికి తన వనరులకు సరిపడే పశువులను తీసుకురావాలి. వాటికి ఎటువంటి వాటికి చక్కటి పోషణ అందించాలి. అంటే ఎటువంటి రసాయనాలు వేయకుండా పండించిన పశుగ్రాసాలని తీసుకోవాలి. పశు సంరక్షణ అన్నది, పశువుల ఆరోగ్య సంరక్షణ అన్నది జాతి ఎంపిక, పశు పోషణ, దాన్ని ఉంచిన వాతావరణం వీటన్నిటి మీద ఆధారపడుతుందండి. ఒకవేళ ఏదైనా చిన్న తేడా గమనిస్తే తన యాజమాన్య పద్ధతుల మీద చూసుకోవాలి. అయితే అట్లా అని చెప్పేసి దీంట్లో పశు సంరక్షణలో, పశువుల ఆరోగ్య సంరక్షణ సేంద్రియ వ్యవసాయంలో అలోపతి మెడిసిన్స్ వాడడానికి అనుమతి లేదండి. రైతు వీలైనంత వరకు పశువైద్యుని సలహాతోటి ఇతర చికిత్సా పద్ధతులైనటువంటి హోమియో, ఆయుర్వేదం అట్లాంటి వాటి మీద ఆధారపడాలి. ఎందుకంటే అలోపతి మందుల వలన వాడితే వాటి అవశేషాలు ఆహార పదార్థాల్లో, పశు ఉత్పత్తుల్లో ఉండవచ్చు. అందువలన అయితే ఒకవేళ పశువు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లయితే అలోపతి చికిత్స విధానానికి వెళ్ళొచ్చండి. ఎందుకంటే పశు సంక్షేమం ముఖ్యం. పశువు ఇబ్బంది పడకూడదు, ఏదైనా జబ్బు దానికి వాడకూడదు కదా అని దాన్ని అలా వదిలేయకూడదు. దానికి ఈ హోమియో, ఆయుర్వేద చికిత్సా విధానాల్లో సరైన చికిత్సా విధానము లేనట్లయితే అలోపతి విధానానికి అయినా వెళ్ళవచ్చు. ఒకవేళ అలోపతి విధానము ఎక్కువ వాడుతున్న సమయంలో దానికి పశువుల నుంచి వచ్చే పాలకి విత్డ్రాయల్ పీరియడ్ అని ఉంటుంది. అంటే ఆ సమయంలో పశువు నుంచి వచ్చే ఉత్పత్తులు సేంద్రియంగా పరిగణించబడవు. ఆ సమయంలో ఆ పాలని విడిగా ఉంచాలి. వాటిని విత్డ్రాయల్ పీరియడ్ అంటారు. అంటే వాడిన మందును బట్టి ఎన్ని రోజులు విత్డ్రాయల్ పీరియడ్ ఉండాలి అనేది ఆధారపడుతుంది. అట్లనే ఒక పశువు ఎక్కువ సంవత్సరంలో 2 కన్నా ఎక్కువ సార్లు అలోపతి చికిత్స విధానానికి వెళ్తే దాన్ని
ఆర్గానిక్ సేంద్రియ పశువు అని మనం చెప్పలేము. దాన్ని ఇంకా పక్కన ఇంకా సేంద్రియ పశు పద్ధతికి అది అనర్హం అవుతుంది. ఎందుకంటే 2 కన్నా ఎక్కువ సార్లు వాడినట్టయితే వాటి అవశేషాలు ఉంటాయన్న ఉద్దేశంతో అలోపతి చికిత్సా విధానం వాడట్లేదండి. ఓకే మేడం, మరి మీరు ఇందాక చెప్పినట్లుగా చికిత్స కన్నా నివారణ మేలు అన్నారు. చికిత్స కన్నా నివారణ మేలులో భాగంగా రోగ నివారణ చర్యలు మనం పాటించాలి. మరి అందులో టీకాలు అనుమతిస్తారా మేడం? టీకాలు పశువుకి ఒకటి డీవార్మింగ్ ఒకటి చేయించాలండి. నులుపురుగులు పశువులను ఎక్కువగా బాధించేవి నులుపురుగులు. ఈ నులుపురుగుల బారిన పడకుండా కూడా పశువుల కొట్టం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత నులుపురుగులు సమస్య తక్కువ ఉంటుంది. ఒకవేళ ఉన్నట్లు అనిపిస్తే ఈ హెర్బల్ ఆయుర్వేద సంబంధిత డీవార్మింగ్ వాడచ్చండి. ఇక టీకాల విషయానికి వస్తే పశువుల్లో ఆ ప్రాంతంలో ఇంతకుముందు ఏదైనా పశువులు జబ్బున బారిన పడి గాలికుంటు వ్యాధి కానీ, గొంతు వాపు వ్యాధి కానీ, జబ్బవాపు వ్యాధి వంటి అలాంటి వ్యాధులు ఇంతకుముందు ఆ పరిసరాల్లో సంభవించినట్లయితే పశువు వాటిని బారిన పడకుండా పశువైద్యుని సలహాతోటి టీకాలు వేయించవచ్చండి. టీకాలు అనుమతించబడ్డాయి. ఎటువంటి పరిస్థితుల్లో అంటే అంతకుముందు ఆ ప్రాంతంలో కొన్ని పశువులు ఆ వ్యాధి బారిన పడ్డాయి. అందువలన ముందు జాగ్రత్త చర్యగా చికిత్స కన్నా నివారణ మేలు కాబట్టి టీకాలు అనుమతించబడ్డాయండి. రికార్డుల భద్రీకరణ అంటే ఏమిటి? అది ఎందుకు అంత అవసరమైనది? రికార్డుల భద్రీకరణ మనం ఈ సేంద్రియ ఆహారము మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి సర్టిఫికేషన్ అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సర్టిఫికేషన్ అనేది బయట వ్యక్తులు వచ్చి తనిఖీ చేస్తుంటారు. ఈ తనిఖీ చేసేటప్పుడు రైతు చెప్పచ్చు, నేను పలానా జాతిని తీసుకొచ్చానండి, దానికి పలానా రోజు పలానా మేత పెట్టాను, ఈరోజు ఇది పెట్టాను అట్లా చెప్తే ఆ తనిఖీ జరగదు. రికార్డులు ప్రతిదానికి కూడా ప్రతి పశువుకి కూడా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ రైతు ఇచ్చుకోవాలి. రకరకాల ఐడెంటిఫికేషన్ ఉన్నాయి, ఇయర్ ట్యాగ్స్ అని అట్లా. ఆ పశువు దాని యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ రాసి ఆ పశువుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆరిజిన్ ఆఫ్ ది లైఫ్ స్టాక్ అంటారు. ఆ పశువు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ వయసులో తీసుకొచ్చారు, దానికి ఎటువంటి మేత పెట్టారు, అది ఎటువంటి దానికి ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టారు, ఏదైనా జబ్బును పడిందా, జబ్బు పడినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా రికార్డుల్లో భద్రీకరించాలండి. అంటే రైతు అన్ని వివరాలు రాయాలి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే రేపు వాళ్ళు తనిఖీ కోసం ధృవీకరణ ఆయన పశువుల క్షేత్రాన్ని సేంద్రియ పశు వ్యవసాయ క్షేత్రంగా ధృవీకరించాలంటే సర్టిఫికేషన్ కావాలంటే ఈ రికార్డుల ఆధారంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. అందువలన రికార్డుల భద్రీకరణ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. రైతు నాకు గుర్తుంటుంది కదా, నా జ్ఞాపక శక్తి ఉంది కదా అని అనుకోవచ్చు, కానీ జ్ఞాపక శక్తి కాదు, మనము వాళ్ళకి చూపించాలి. దీనివల్ల వాళ్ళు చక్కగా ప్రణాళిక, హెల్త్ ప్లాన్ అంటారు, అలాగే ఫీడ్ ప్లాన్, రకరకాల ప్లాన్స్ వేసుకుని వాళ్ళు ఆ ప్లాన్స్ ప్రకారం వెళ్తే రైతుకు కూడా మంచిది. ఏదైనా ఒక పశువు జబ్బును పడింది అనుకోండి, దాన్ని ఎంతవరకు ఉత్పాదన ఉంది, దాని ఉత్పాదన ఎంత ఉంది, ఏమైనా తగ్గిందా, ఎటువంటి మందులు వాడారు, మందులు వాడినాక దాని లక్షణాలు ఏంటి, ఎటువంటి మేత వాడుతున్నారు, మేతలో ఏమైనా మార్పులు జరిగాయి, వీటన్నిటి కోసం రికార్డుల భద్రీకరణ అనేది చాలా ముఖ్యమండి. ఓకే మేడం, మరి అదేవిధంగా రైతులు ఈ వ్యవసాయంలో పశువుల్ని ఎంపిక చేసుకోవాలంటే ఎటువంటి పద్ధతులను పాటిస్తే మెరుగైన అభివృద్ధి సాధిస్తారంటారు? పశువుల ఎంపిక అనేది ప్రాంతీయ పరిస్థితులకు అనువైన పశుజాతుల్ని ఎంపిక చేసుకోవాలి. తన వాతావరణం, తన సహజ తన దగ్గర ఉన్న ఆర్థిక వనరుల గురించి, తనకి ఆ పశువుని వ్యవసాయ క్షేత్రంలో ఉంచాలంటే ఎంతవరకు ఎంతమంది పనివాళ్ళు కావాలి, ఇవన్నీ బేరీజు వేసుకోవాలండి. బేరీజు వేసుకుని మేత వనరుల లభ్యతను చూసుకోవాలి, నీటి వనరుల లభ్యత, కలుషిత నీరు కాకుండా చక్కటి నీరు లభ్యంగా ఉందా లేదా, వాటిలన్నింటినీ చూసుకుని దానికి అనువైన తన ఆర్థిక వనరులు, తనకు అందుబాటులో ఉన్న సహజ వనరులు ఇవన్నీ చూసుకుని ఆయన పశువుని ఎంపిక చేసుకోవాలండి. ఉదాహరణకి పొంగునూరు జాతి ఉంది. పొంగునూరు జాతి అంటే ఒంగోలు జాతి కూడా వీలైనంత వరకు మన పంటల ఉప ఉత్పత్తుల మీద ఎక్కువగా ఆధారపడుతుంటాయి. అందువల్ల అట్లాంటి జాతి ఎంపిక చేసుకుంటే తన పొలం నుండి వచ్చేవి ఆ పశువులకు మేపుకోవచ్చు, అలాగే పశువుల నుండి వచ్చేవి వాటికి చేసుకోవచ్చు. అతనికి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలు సాధించడానికి అవకాశం ఉంటుందండి.
ఓకే మేడం, మరి అదేవిధంగా సేంద్రియ పశు యాజమాన్య పద్ధతుల్లో అభివృద్ధి సాధించాలంటే ముఖ్యంగా రైతు ఎలా సమాయుక్తం కావాలంటారు? అదే నేను దాని గురించి చెప్పాను. సమాయత్తం కావాలంటే ముందర ఆయన చక్కటి ప్రణాళికలు వేసుకోవాలండి. ఎటువంటి పశువులు తెచ్చుకోవాలి, ఎటువంటి మేత దానికి ఆ పశువుకి అవసరం. తర్వాత ఆయన దాన్ని రైతులు ఏంటంటే ఒక సమాఖ్యగా ఏర్పడితే, ఉత్పత్తిదారుల సమాఖ్య, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులదారుల సమాఖ్య, అట్లా ఒక సమాఖ్యల కింద ఒక సమూహం కింద ఏర్పడి వాళ్ళు ప్రణాళికలు వేసుకుని అది చేయగలిగితే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుందండి. ఓకే మేడం, మరి అదేవిధంగా ఈరోజు సేంద్రియ పశు యాజమాన్య పద్ధతులు మరియు ప్రామాణికాలపై అవగాహన అనే అంశంపై మా రైతు సోదరులకి చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందజేశారు మేడం. మీకు చాలా ధన్యవాదాలు. నమస్తే అండి. రైతులు అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్ 180012042009. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 180012042009. పసిడి పంటలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. మీ అభిప్రాయాలు తెలియజేయడానికి మా చిరునామా డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, పున్నమ్మతోట, విజయవాడ 520010. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయడానికి జీమెయిల్ ddSaptagiri@gmail.com. ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri. ట్విట్టర్ twitter.com/ddsaptagirivja. Instagram www.instagram.com/ddsaptagiri. YouTube www.youtube.com/c/ddsaptagiri.